కేటీఆర్ గారు ఇందులో తప్పు చేసిండ్రు, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇల్లీగల్. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందని చెప్పేసి ఏసీబీ వాళ్లకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. సో ఆ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన రోజు కూడా కేటీఆర్ గారు కానీ వారి బావగారైన హరీష్ రావు గారు కానీ మాట్లాడిన మాటలు మనం మరొకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు తెలియాలి వీళ్ళు ఏ విధంగా ప్రజలను 10 ఏళ్ళు తప్పుదో పట్టించి పాలన కొనసాగించారన్న విషయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. కేటీఆర్ గారేమో లొట్టపీస్ కేసు, హరీష్ రావు గారేమో తోపైల కేసు అన్న వ్యక్తులు మళ్ళీ డిస్మిస్ అయిన వెరీ నెక్స్ట్ డేనే సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేస్తే మొన్న సుప్రీంకోర్టు కూడా ఆ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పునే కరెక్ట్గా ఇచ్చారని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత నిన్న ఈడీ విచారణ తదనంతరం జనరల్గా ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, కేసులు రిజిస్టర్ అయిన వ్యక్తులు తప్పకుండా వాళ్ళ నిజంగా తప్పు చేయకపోతే వాళ్ళు విచారణకు హాజరై విచారణకు పూర్తి స్థాయిలో సహకరించి మేము తప్పు చేయలేదు, ఇది వాస్తవం కాదు, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పేసి విచారణ అధికారుల ముందు చెప్పుకోవాలి తప్ప విచారణకు అటెండ్ అయిన వ్యక్తి బయటికి వచ్చి మళ్ళీ నేనేదో పెద్ద హీరోనని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేటీఆర్ గారు. నిన్నటికి నిన్న మన లాస్ట్ టైం ఏసీబీ వాళ్ళ విచారణకు పోయినప్పుడు ముఖ్యమంత్రి గారిపై లేని ఆరోపణలు, అంటే ఆయన ఒకటే టార్గెట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా అపాస్పాలు చేయాలి. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు వాస్తవాలన్నీ కూడా బయటికి ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారనే ఆలోచనతోన నోటికి వచ్చింది మాట్లాడుతూ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారి మీద దుర్భాషలు ఆడిన విషయం మనం అందరికీ కూడా తెలుసు. సో నిన్న